నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. హోల్సేల్ కూరగాయల మార్కెట్ సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విశాఖ కాన్వెంట్ జంక్షన్ లో ఉన్న వైష్ణవి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక మార్కెట్ వ్యాపారులు సంఘం అధ్యక్షులు కేజీఆర్ వీర్రాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. తనను ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో నెలకొన్న సమస్యలపై అక్కడ వారితో మాట్లాడి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ ను 6వ వద్ద విశాలమైన ప్రాంతానికి తరలించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మార్కెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీ విఎంఆర్ పరమేశ్వర్, గౌరవాధ్యక్షులు కేజీపీ రాము, వైస్ ప్రెసిడెంట్ ఏఎన్ఆర్, మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, కళాశీలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జ్ఞాపక చిహ్నాన్ని వైష్ణవి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ కి సమర్పించి శ్రీకృష్ణ యాదవ్ గారికి గాడెస్ బుద్ధ జ్ఞాపక దీపికని మోహన్ గారు, ఏడుకొండల గారు మార్కెట్లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అడుగు పెట్టడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారితో పాటు పెద్దలు అందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికి నన్ను సన్మానించడం జరిగింది. వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చాను, నేను ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరు నా గుండెల్లో ఉండిపోయింది. అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు మోడీ గారికి కానీ ఎవరికైనా సరే ఒప్పించి వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఈస్ట్ వెస్ట్తో పాటు ఈ ప్రాంతానికి మొత్తం కూడా అటు వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏ ఒక్కటైనా సరే ఇక్కడి నుంచే హోల్సేల్కి వెళ్ళే పరిస్థితులు కాబట్టి వీళ్ళకి ఒక మార్కెట్ కావాలి, ఒక 10 ఎకరాలు. దీంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాం, వాళ్ళ అవసరానికి అనుగుణంగా, ఈ ప్రజలకు అవసరానికి అనుగుణంగా ఇది అవసరం కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చాం, చేసి తీరుతో ఎటువంటి డౌట్ లేదు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా వంతు సహాయం వెళ్ళవేళ్ళ ప్రభుత్వం పరంగా అటు నా పరంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను మాట్లాడుతున్నాను. మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఎన్నికవడం మా సమస్యలు పూర్తిగా తీరిపోయినట్టు మేము భావిస్తూ ఆయన్ని ఇక్కడ ఇంత ఘనంగా సన్మానం చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాం. కాబట్టి మా సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు, దాన్ని నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని ఆశిస్తూ మార్కెట్కి అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే మన ఇప్పుడు ఉన్న జనాభాకి, మన 5,000 10,000 మంది ఉన్న జనాభాకి తగ్గ మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లవేళ ఆయనకు రుణపడి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మన మనిషి కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చరాని పని కూడా మనం చేయకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా మెలిగి ఆయన మన్నలు పొందగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.